తెలంగాణలో ఎండ తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో మంటలు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉపయోగించే కస్టమర్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులు ఏం చెబుతున్నారో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి బానుడి బగబగలనేటి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా మనుషులతో పాటు మనం చూడవచ్చు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు వచ్చేసి దగ్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీలో గల ఏతర్ ఎలక్ట్రానిక్ టూ వీలర్ షోరూమ్ వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అమ్మకానికి అయితే చాలా వెహికల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే బ్యాటరీ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈ రెండు విధానాలలో అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగం ఉంటుంది. ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఏ విధంగా వాడుతూ ఉంటారు, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా అయితే కొన్ని ప్రాంతాలలో బ్యాటరీస్ అక్కడ బ్లాస్ట్ అవ్వడం కానీ వాటిలలో మంటలు చెర్రేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మనం కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. కస్టమర్లు ఏ విధంగా వాటికి సంబంధించి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలనేటువంటి అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్, చెప్పండి మీ నేమ్ ఏంటి? నా పేరు కిరణ్. రైట్, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎండాకాలం రాగానే ఎలక్ట్రిక్ వాహనాల మీదనే అంటే కస్టమర్లు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఎండ తీవ్రతకు ఏమైనా బ్లాస్ట్ అవుతుంటాయా, పేలుతుంటాయా? మనం చూడవచ్చు తెలుగు రాష్ట్రాలలో కూడా గతంలో ఎండవేడి తీవ్రత కారణంగా కొన్ని బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితులు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? ఈ ఏతర్ వెహికల్ అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫైర్ హజార్డ్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ ఈ వెహికల్ యొక్క డిజైన్ అండ్ ఈ వెహికల్ యొక్క ఇంజనీరింగ్, ఈ వెహికల్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువగా చేశారు. ఆల్మోస్ట్ 7 to 8 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇంత అద్భుతమైన వెహికల్ని వీళ్ళు డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ బ్యాటరీ వచ్చేసి మీకు అల్యూమినియంలో మోల్డ్ అయి ఉంది. వేరే ఏ వెహికల్లో కూడా అల్యూమినియంలో బ్యాటరీ ప్రొవైడ్ చేయరు. ఒకటి అలా ప్రొవైడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఆ బైక్ యొక్క ధరని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నించడం. సో ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు, సేఫ్టీలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఏదైతే పార్ట్లో వాళ్ళు బెస్ట్ ఇవ్వాలో ఆ పార్ట్లో వాళ్ళు ఖచ్చితంగా బెస్ట్ ఇస్తారు. అంటే మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అయితే కొన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొన్ని ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, అంటే ఎందుకు గురవుతూ ఉండొచ్చు? ఒకటి, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ మార్చి నుంచి మొదలవుతాయి. దీనివల్ల ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి ప్రాపర్గా డిజైన్ చేయకపోవడం వల్ల ఆ బ్యాటరీలో వచ్చిన టెంపరేచర్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల ఎక్స్ప్లోషన్స్ అయినా అవుతాయి. మీరు డ్రైవ్ చేస్తూ వస్తారు బండి, సడన్గా మీరు అప్పుడే డ్రైవ్ చేసి వచ్చిన బ్యాటరీ హాట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అప్పుడే మళ్ళీ మనం ఛార్జింగ్ ప్లగిన్ చేసామనుకోండి, ఇంకా వేడి అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం మొబైల్ ఫోన్ ఛార్జ్ పెట్టేటప్పుడు కూడా మనం ఆ హీట్ అనేది చూడొచ్చు. అంటే అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంతవరకు సూర్య ఉష్ణోగ్రతలు తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? ఎస్పెషల్లీ ఏతర్ వచ్చేసి మీకు ఏఐఎస్ స్టాండర్డ్ వెహికల్ సార్. ఈ వెహికల్ మీకు 150 degrees సెంటిగ్రేడ్ వరకు మీకు ఎండను అండ్ టెంపరేచర్ని తట్టుకోగలదు. అండ్ ఎలాంటి వర్షానికి ఇబ్బంది ఉండదు, ఎంత ఎండకైనా ఇబ్బంది ఉండదు. అంటే సాధారణంగా ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వాహనాలన్నీ కూడా ఎంతవరకు తట్టుకునే పరిస్థితి? ఇప్పుడు మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో 50 degrees వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా వెహికల్స్ ఎంతవరకు స్టాండర్డ్ తట్టుకుంటాయి, ఎందుకు అలా తట్టుకోలేకపోతున్నాయి? ఇప్పటివరకు చూసినట్లయితే మనకు 40-45 degrees సెంటిగ్రేడ్ రావగానే చాలా వరకు వెహికల్ బ్యాటరీస్ కాలిపోవడం చూసాము. బట్ మన కంపెనీలో ఇప్పటివరకు అలాంటి ఇష్యూస్ లేవు. మెయిన్ రీజన్ ఇంతకుముందే చెప్పాను, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఆ బ్యాటరీ డిజైన్ చేసిన మెటీరియల్స్, దాని కాంపోజిషన్, అవన్నీ మన బ్యాటరీ సేఫ్టీకి ఉపయోగపడతాయి. అంటే మామూలుగా ఇలా బ్యాటరీ ప్రమాదాలు అంటే టూ వీలర్ ఇట్లా ధ్వంసమై అంటే మనం పూర్తి స్థాయిలో కాలిపోతున్నటువంటి పరిస్థితులు కదా, ఇవి నివారించాలంటే కస్టమర్లు ఎలాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రమాదం నుంచి అధిగమించేటువంటి పరిస్థితి ఉంటుంది? అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ చూసే ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ముఖ్య గమనిక సార్, ఆ బండి ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ బండి స్టార్టింగ్ ఏ కంట్రీలో అయింది, దాని మెయిన్ డిజైన్ ఎక్కడ డిజైన్ చేశారు, ఏ కంట్రీ అట్మాస్ఫియర్కి, ఏ కంట్రీ కండిషన్స్కి ఆ వెహికల్ డిజైన్ చేశారనేది మీరు చూసుకోవాలి. అలా చూసినట్లయితే మార్కెట్లో ఉన్న ఏకైక వెహికల్ ఏతర్ ఒకటి మాత్రమే మీకు ఇండియన్ ఆరిజిన్ కంపెనీ. ఇండియాలోనే స్క్రాచ్ నుంచి, దాని చాసిస్ నుంచి, బ్యాటరీ, బిఎంఎస్, మోటార్, కంట్రోలర్, టచ్ స్క్రీన్ ఇవన్నీ ఇండియాలోనే తయారైన కాంపోనెంట్స్ కాబట్టి ఈ వెహికల్లో ఇప్పటివరకు ఒక ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు.
అంటే మామూలుగా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అంటే మన వెహికల్ అని కాదు ఏతర్ కంపెనీ అని కాకుండా ఇంకా మిగతా కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే ఉంటుందో ప్రమాదం జరగకుండా ఉండాలని కస్టమర్ ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఒకటి, ఛార్జింగ్ 100% చేయకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే డ్రైవ్ చేసి వస్తే వెంటనే ఛార్జింగ్ ప్లగిన్ చేయకుండా చూసుకోవాలి. అండ్ మీ బ్యాటరీ కూడా రీసెంట్గా లైక్ ఎవ్రీ సర్వీస్కి బ్యాటరీ హెల్త్ అనేది మీరు రెగ్యులర్గా చెక్ ఉంటే మీకు ఎక్కువ లైఫ్ అండ్ ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి కదా, అంటే వీటిని అరికట్టడానికి అంటే ఇప్పుడు వీటి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, నిబంధనలు పాటించలేని పరిస్థితుల్లో కస్టమర్లు ఎలా వాటిని గుర్తించాల్సి ఉంటుంది? అందుకే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐఎస్ స్టాండర్డ్ని పరిమితం చేసేస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా ఏఐఎస్ స్టాండర్డ్ ఉండాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు జారీ చేస్తారు. మనం రాను అన్ని బండ్లు ఏఐఎస్ స్టాండర్డ్ విధంగానే వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నాం. డిజైన్ రావాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఇండియాలో కానీ ఇటు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఏ స్టాండర్డ్ ఎన్ని వాహనాలకు ఎన్ని కంపెనీలకు కలిగి ఉన్నాయి, ఎన్ని వాహనాలు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని చెప్పగలుగుతారా? మొట్టమొదటి ఏఐఎస్ స్టాండర్డ్ వచ్చిన వెహికల్ ఏతర్, దాని తర్వాత హీరో వెహికల్ వచ్చింది. ఇంకా దానికి మినహాయించి ఏ వెహికల్ కూడా ఏఐఎస్ స్టాండర్డ్ వెహికల్స్ లేవు. కస్టమర్లు మాత్రం ఎండలో వచ్చిన అనంతరం ఈ యొక్క ఛార్జింగ్ పెట్టడం కానీ అదేవిధంగా బ్యాటరీకి సంబంధించినటువంటి హెల్త్ను కూడా రెగ్యులర్గా చెకప్లు చేయించినట్లయితే ఎలాంటి సమస్య ఉండదనేది అయితే మనతోకైతే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ హరితో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.